వేదిక మీద ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే గారు సుధీర్ గారు, వజేష్ యాదవ్ గారు, హనుమంత్ రెడ్డి, ఐఎంఏ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రెసిడెంట్ గారు, అందరికీ కూడా నమస్కారాలండి. తర్వాత నవీన్ రెడ్డి, మలిపెద్ది నవీన్ రెడ్డి, ఇతనికి మొట్టమొదటిగా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను టీటీఏ ప్రెసిడెంట్ అయినందుకు. తర్వాత మనస్ఫూర్తిగా వేదిక నుంచి అభినందిస్తున్నాను తెలంగాణ ఈ ప్రాంతంలో, నీ పుట్టిన ప్రాంతంలో సేవా కార్యక్రమం ఆరంభం పెట్టినందుకు. తర్వాత తెలంగాణ కళల తోట, తెలంగాణ సేవల తోట అని చెప్పేసి తెలంగాణ యొక్క కళలు మరుగుపడ్డాయని చెప్పేసి తెలంగాణ అభివృద్ధి నోచుకోవాలని చెప్పేసి తెలంగాణ సాధించిన తర్వాత ఇక్కడ నోచుకున్నట్టే ఆంధ్ర మన అమెరికా పోయినాక కూడా అలానే తెలంగాణ కళలు, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి అణిచివేయబడ్డది. ఇమీడియట్గా తెలంగాణ రాష్ట్ర స్థాపన అయిన మరుక్షణమే ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్లోనే తెలంగాణకు కూడా ఒక సంఘం కావాలని చెప్పేసి స్థాపించి అందుకు ముఖ్యంగా మల్లారెడ్డి గారిని మనస్ఫూర్తిగా లేకున్నప్పుడు కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఏ దేశం ఎగినా ఎందుకు ఆలడినా పోడరాని తల్లి భూమి భారతని నిలబరాని జాతిని ఇంటి గౌరవం అని చెప్పేసి గురజాడ అప్పారావు గారు ఎప్పుడో అప్పట్లోనే చెప్పారు. సో దాన్ని ఇమీడియట్గా మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా మన తెలంగాణ సంస్కృతిని, ఎందుకంటే మన కాడ కూడా తెలంగాణ భవనం అంటే ఎందుకు తెలియదు చాలామందికి, ఏదో గుంపులో పడిపోతున్న సందర్భాల్లో ఈ సంస్కృతిని నిలబెట్టాలన్న ఒక ఉద్దేశంతో ముఖ్యంగా అక్కడ అందరికీ, అక్కడ పుట్టి అక్కడ పెరిగిన వాళ్ళందరికీ కూడా ఈ భాష పట్ల, సంస్కృతి పట్ల, ఈ యొక్క ప్రాంతం పట్ల ఒక అవగాహన ఉండే విధంగా ఈ యొక్క చక్కటి కార్యక్రమం మొదలుపెట్టి దీన్ని 10 సంవత్సరాలు విజయవంతంగా నడిపించి ఇప్పుడు నవీన్ భుజస్కంధాలు పెట్టారు. సో నవీన్ యొక్క సంకల్పాన్ని, ఈ యొక్క భాష సంస్కృతిని అక్కడ అమెరికాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి, ముఖ్యంగా నాట్ ఓన్లీ తెలుగు కాకుండా మిగతా అన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క సంస్కృతి యొక్క గొప్పదనాన్ని తెలియజెప్పే విధంగా మీకు కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా సూచిస్తున్నాను నవీన్. దాంతోపాటు మన మిత్రులు చెప్పినట్టుగా ఇక్కడి నుంచి పోయిన తర్వాత చాలామందికి మోసపోయిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. సో ఒక మార్గదర్శకంగా ఒక అంటే ఎలా అప్రోచ్ కావాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా మీరు చేస్తులేదు నాకు తెలియదు. మీరు ఒక గైడ్ లాగా ఇక్కడి నుంచి వచ్చే వ్యక్తులకి, స్టూడెంట్స్ కానీ, ఉద్యోగస్తులు కానీ అంటే ఎట్లా ఇబ్బందులు అవుతుంటాయి, ఏ చిన్న డౌట్ వచ్చినా మీరు ఒక కాల్ సెంటర్ ఉందని చెప్పారు, బట్ పూర్తి స్థాయికి తెలియదు. అట్లా ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా ఏ చిన్న క్లారిఫికేషన్ కావాలన్నా కానీ మీరు వీళ్ళ యొక్క సమస్యలు, సందేహాలు ఇచ్చి మోసపోయి ఇబ్బంది పడకుండా అక్కడికి వచ్చి జైలు పాలయ్యే పరిస్థితి రాకుండా మీరు కొంచెం సూచనగా, మార్గదర్శిగా ఉండాలని చెప్పేసి కూడా ఈ తెలంగాణ మొత్తం రాష్ట్రం తరఫున కూడా మీకు ఇది ఒక నాకు విన్నపం, ఇది చూడాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను నవీన్. దీంతోపాటు ఫ్రూటిగడ్డ గట్టి సంకల్పంతో అని చెప్పేసి మీరు లాస్ట్ ఇయర్ ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారని చెప్పి కూడా చెప్పారు. ఇది చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడే ఉండి పక్కింట్లో పక్క గల్లీలో ఏం జరిగితే కూడా మనకెందుకులే అని చెప్పేసి ఇంట్లో ముసుగుదని పడుకునే పరిస్థితుల్లో ఇక్కడి నుంచి మనం పుట్టిన గడ్డ మనకి చదువు చెప్పి చేసి ఎక్కడో దేశాల్లో మనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నాం. పుట్టిన గడ్డకి మనం ఏదో చేయాలనే మంచి సంకల్పం వచ్చి ఈరోజు ఆరంభం పొందారు. ఇది ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నవీన్. దీంతోపాటు తన్ని ఆదర్శంగా తీసుకొని మన ఇక్కడున్న పెద్దలు అందరూ కూడా, మనందరం కూడా మనం ఎక్కడో ఊళ్ళో అవకాశం ఉంటే ఊళ్ళో కాకపోయినా అట్లీస్ట్ పక్క వ్యక్తికి, పక్క వాళ్ళకి ఎక్కడో చాలామంది ఆలోచిస్తారు, నాకు ₹1,00,000 అంటే ₹1,00,000 ఉన్నాయి కాబట్టి చేస్తాడు అనుకుంటాం. అలా అనుకుంటే కోటి ఉన్నాడు, 100 కోట్లు వచ్చినా చేస్తా అనుకుంటాడు, ₹100 వచ్చిన వాడు ₹1000 వచ్చినా చేస్తా అనుకుంటాడు. కాబట్టి నీకున్న దాంట్లో ₹100 ఉంటే రూపాయి చేయి, ₹1000 ఉంటే ₹100 చేయి. అట్లా ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన చేయగలంత సహాయం, ఎక్కడో వచ్చే పక్కన ఆకలితో ఉండడానికి ఒక ముద్ద అన్నం పెట్టినా కానీ మన చేతనైనంత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా స్ఫూర్తి పొంది మీరందరూ కూడా మీ చేతనైన సహాయం చేయాలని కూడా మీ అందరికీ కూడా సూచిస్తున్నాను. చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి మరొకసారి ఈ యొక్క సేవా కార్యక్రమాలు మనస్ఫూర్తిగా అక్కడ అమెరికాలో కాకుండా తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు లబ్ధి పొందే విధంగా సేవ చేయాలని, ఈ తెలంగాణ యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని అమెరికా మొత్తానికి కూడా తెలియజేసే విధంగా మీరు ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నారు.